ఇక పుత్తూరులో ఉన్నారు సిట్ అధికారులు. లిక్కర్ కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామిని విచారిస్తున్నారు అధికారులు. ముగ్గురు సిట్ అధికారులతో కలిసి నారాయణ స్వామి ఇంటికి చేరుకున్నారు డీఎస్పీ. గతంలో సిట్ నోటీసులు అందుకున్నారు నారాయణ స్వామి. విచారణకు హాజరు కాలేనని అప్పట్లో ఆయన బదిలిచ్చారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించారు నారాయణ స్వామి. ప్రస్తుతం పుత్తూరులో సిట్ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఇక నారాయణ స్వామి విచారణకు సంబంధించి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, అంటే ఇప్పటికే సిట్ అధికారులు అయితే పుత్తూరుకు చేరుకున్నారు. పుత్తూరులో ఉన్నటువంటి నారాయణ స్వామి ఇంట్లో అధికారులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి. అయితే నారాయణ స్వామి గత 5 ఏళ్లు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చింది. ఆ ఎక్సైజ్ పాలసీ వచ్చిన సమయంలో ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏ రకమైనటువంటి తప్పిదాలు జరిగిన దానిపై విచారిస్తున్నారు. పూర్తి లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో ఈయనకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆరోగ్యం సరిగా లేదు, నేను సహకరించాలని విచారణకంటూ అప్పుడు బదులిచ్చారు. అయితే నేరుగానే అధికారులు వస్తే ఖచ్చితంగా తాను విచారణకు సహకరిస్తానని చెప్పేసి అప్పట్లో ఆయన విజ్ఞప్తి చేశాడు. కాబట్టి ఇందులో భాగంగానే సిట్ అధికారులు ముగ్గురు వచ్చారు. ఈయనతో పాటు లోకల్ డిఎస్పీ కూడా ఆయనతో పాటు ఉన్నారు. 4 మాత్రమే లోపల అధికారులు ఉన్నారు. అయితే ఇతన్ని ఒకవేళ నారాయణ స్వామి విచారించిన తర్వాత ఏదైనా తప్పిదాలు ఉండే నోటీసులు మళ్ళీ జారీ చేస్తారా, విచారణకు హాజరుకమని, లేదంటే అరెస్ట్ చేస్తారంటే దానిపై పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఒకవేళ నారాయణ స్వామిని అరెస్ట్ చేస్తే మాత్రం ఈ కేసులో ఇతను 12వ అరెస్టుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే మరింత మందిని అరెస్ట్ చేస్తారని ముందు నుంచి కూడా భావిస్తున్నారు. కాబట్టి అత్యంత కీలకంగానే ఎక్సైజ్ పాలసీలో ఇతను మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. కాబట్టి గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈయన చేసిన తప్పిదాలు ఏంటి, చాలా ఫైల్స్ మీద నేను సంతకాలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఈ నోటీసులో ఉన్నాయా లేదా, దీనికి బాధ్యుడిని నారాయణ స్వామిని చేస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే నారాయణ స్వామి మాత్రం చాలా క్లియర్ గానే పూర్తి స్థాయిలో విచారణకైతే తాను సహకరిస్తారని చెప్పిన నేపథ్యంలోనే సిట్ అధికారులు వచ్చారు. మరి ఏం జరుగుతుంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రాజు.